మిర్యాలగూడ పట్టణంలో డాక్టర్స్ కాలనీలో యాదవ సంఘం ఆఫీసులో మిర్యాలగూడ డివిజన్ యాదవ సంఘం ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో యాదవులకు మంత్రి పదవి ఇవ్వాలని గౌరవ అధ్యక్షుడు చింతాల చెరువు లింగయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి చేగుండి మురళి యాదవ్ సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర జనాభాలో అత్యధిక జనాభా కలిగిన యాదవులకు మంత్రి పదవి ఇవ్వాలని మరియు కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని యాదవ సంఘం సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు కేపీ రాజు యాదవ్, కార్యవర్గ సభ్యులు ఊరి బండి శ్రీనివాస్ యాదవ్, యువజన యాదవ సంఘం నాయకులు అంజీ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, నరేష్ యాదవ్, పాండు యాదవ్, జానయ్య యాదవ్, బోర మారయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో డివిజన్ యాదవ సంఘం ఆధ్వర్యంలో యాదవులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి పదవులు ఇవ్వాలని విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే మన చిన్నశ్రీశ్వరం యాదవ్ గారి కుమారుడు నవీన్ యాదవ్కు యూపీఎస్ టికెట్ కేటాయించారు కాంగ్రెస్ పార్టీ తరఫున. కేసీఆర్ అంటే మేము అభిమానులే, యాదవులంతా కేసీఆర్ అభిమానులే. కానీ గతంలో కేసీఆర్ గారు ఈ యొక్క చిన్నశ్రీశ్వరం యాదవ్కు టికెట్ ఇచ్చి కార్పొరేటర్గా గెలిపించారు. కానీ అప్పుడు లేని రౌండ్ చూశారు. ఇప్పుడు ఎలా వచ్చింది? వాళ్ళ అబ్బాయికి టికెట్ యూపీఎస్ టికెట్ ఇచ్చినప్పుడు రౌడీ చీటని ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్కి తగదని మేము కోరుతున్నాము. అలానే జనాభాలో 50% ఉన్న యాదవులందరూ కూడా వారి తరఫున మంచి పదవి ఇవ్వాలని కోరుకుంటాము. ముందుగా ఈ యొక్క ఎమ్మెల్యే కానీ లేదా పదవులు కానీ చోటు చేస్తే ఓసీ వాళ్ళు ఈ అభివృద్ధి కల్పన చేస్తూ ఈ విధంగా వ్యతిరేకిస్తున్నారు. సరే, మేము పార్టీలో ఖచ్చితం కాదు, యాదవ సంఘం తరఫున మేము కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాము. అలానే తప్పకుండా ఈ యొక్క ఏదైతే అలిగేషన్ పెట్టాడో వాపసు తీసుకోవాలని కోరుకుంటున్నాము. కేసీఆర్ అభిమానులే. శ్రీశైలం యాదవ్ గారు కూడా అన్నారు, ఈ విధంగా కేసీఆర్ నేను అడ్డాను అని ఇలా అన్నాడు. ఏ వీడియో కూడా లేదు, ప్రత్యక్షంగా పేపర్లో రాశారని తెలియజేశారు. కావున ఇప్పుడు హైదరాబాద్లో ఏ ప్రభుత్వం అయినా సరే మంత్రి పదవి యాదవ్కి సముచిత స్థానం కల్పిస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి లేదు. కాబట్టి తప్పకుండా అంజన్ కుమార్ యాదవ్ గారి కుమారుడు సునీల్ కుమార్ యాదవ్కు మంత్రి పదవి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి విధంగా యాదవ్ సంఘం తరఫున కార్యదర్శి మరియు తీగని మురళి యాదవ్ యాదవ్ సంఘం తరఫున నేను కోరుకుంటున్నాను. తప్పకుండా అందరికీ కూడా బీసీలో అత్యధిక జనాభా కలిగిన యాదవ్కి సముచిత స్థానం కల్పించాలని కోరుకుంటున్నాను. అలానే మంత్రివర్గంలో అన్ని బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు, కానీ యాదవులకు లేదు. ఇది మా ఓట్లు కావా? మేము దాదాపు ఈ తెలంగాణ జనాభాలో 50% ఉన్నాం. కాబట్టి మా యొక్క స్థానాలను గమనించి మంత్రి పదవులు తప్పకుండా ఇవ్వాలని, అలానే కేసీఆర్ గారు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వాపసు తీసుకోవాలని కోరుకుంటూ ఇలాంటి యాదవ్ సంఘం తరఫున కల్పిస్తూ జై యాదవ్, జై మాత.